వీడియో ఏందంటే నేను మన ఛానెల్‌లో అయింది కదా! కొంచెం బర్త్‌డే వీడియో అయ్యాక బర్త్‌డే వీడియో అయితే చేశాను. అది 'కేజీఎఫ్‌లో' నుంచి సాంగ్ తీసుకున్నాను. నెక్స్ట్ లెవెల్ అయితే వచ్చింది. ఇది బీజీఎం సాంగ్ రెండునే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఒకసారి అయితే డెమో వీడియో చూడండి. డెమో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు మీరు డెమో వీడియో చూసారు కదా! డెమో వీడియో చూసే ముందు మన ఛానెల్‌ని ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక మీకు డెమో వీడియో ఎలా అనిపించిందో చిన్న కామెంట్ అండ్ లైక్ అని చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు డిస్క్రిప్షన్‌లో నేను ఇవన్నీ పక్కా ఇస్తాను కదా! ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీకు ఎక్స్ఎంఎల్ తెలియకపోతే నేను ఇన్స్టాగ్రామ్‌లో చిన్న ట్యూటోరియల్ చేస్తున్నాను. అది చూసినాక మీకు డెఫినెట్‌గా అర్థమైపోతుంది. మీకైతే అంతకన్నా ముందే ఎక్స్ఎంఎల్ ఫైల్ మీరు ఇంపోర్ట్ చేసుకోండి. ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకున్నాక మీరు ఏం చేస్తారంటే ఇట్లయితే మీకు రాదు, అన్నీ మ్యూట్లో అయితే అయిపోతాయి. ఏం చేస్తారంటే మీరు ఫాంట్ ఇస్తాను నేను. ఫాంట్ ఫస్ట్ యాడ్ చేసుకోండి. ఫాంట్ అయిపోయిన మీరు 3 స్టెప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇలా 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ ఫాంట్, తర్వాత సాంగ్ వేసుకోండి. సాంగ్ వేసుకున్నాక మీరు ఏం చేస్తారంటే చిన్న కొంచెం ఉంది ఫ్రెండ్స్, చెప్తాను. మీకు డిస్క్రిప్షన్లో ఒక పిఎన్జి ఒకటి ఫోటో ఇస్తాను. ఫోటో ఇచ్చినాక ఒక వీడియో ఇస్తాను. ఒక్క నిమిషం ఇది చూపిస్తాను. ఫస్ట్ ఇది ఒక ఫోటో ఇస్తాను ఫ్రెండ్స్. ఇదైతే మొత్తం జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకున్నాక ఏం చేస్తానంటే మీకు చిన్న టైల్స్ యాడ్ చేయండి. టైల్స్ యాడ్ చేసినాక ఇది ఎక్కడి వరకు ఉండాలంటే మనకు ఈ బర్త్డే ఉందా ఇక్కడ వరకు ఉండాలి చూసుకోండి. 3 మిల్లీ సెకండ్ ఉందా ఇక్కడ వరకు ఉండాలి చూడండి. ఇక్కడ వేసుకున్నాక దీనికి ఏం చేస్తారంటే కిందికి తీసుకురండి. ఇట్లా మనకు సాంగ్ పైన ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. అది ఏం చేస్తారంటే మీరు బ్లెండింగ్లోకి వెళ్ళి ఇక్కడ ఇది ఉంది కదా లైటింగ్ది, ఇది కొంచెం ఒక 40, 43, 45 అట్లా పెట్టుకోండి. 45 పెట్టుకున్నాక ఏం చేస్తారంటే స్టార్టింగ్ ఒక కీ ఫ్రేమ్ కొంచెం జరిపి ఒక కీ ఫ్రేమ్, స్టార్టింగ్ కీ ఫ్రేమ్ ఏం చేస్తారంటే కొంచెం ఇట్లా, మళ్ళీ ఎండింగ్లోకి వచ్చి ఒక కీ ఫ్రేమ్ పెట్టి కొంచెం పైనకి ఇట్లా. అర్థమైందా ఫ్రెండ్స్? అయితే వస్తుంది మనకి. ఓకేనా? అంతా ఇట్లా వేస్తున్నారు కదా మీరు. ఇట్లా వేసినాక ఏం చేస్తానంటే ఒక వీడియో ఇస్తాను, వీడియో క్లిప్ ఇస్తాను. ఒకటి వీడియో క్లిప్ ఇస్తాను నేను కొంచెం. ఆ వీడియో ఏం చేస్తారంటే మీరు ఎక్స్ట్రా పార్ట్స్ కట్ చేసుకోండి. మనకి ఇక్కడ వరకు ఉండాలి, గుర్తుపెట్టుకోండి. 3 మిల్లీ సెకండ్ అవి పిఎన్జి ఎంత పెడతారో అంత ఉండాలి. అదేం చేస్తారంటే అది కిందకి రావాల్సిన అవసరం లేదు. బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్ చేసుకొని బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్ చేసుకోండి. అదేం చేస్తారంటే అది కూడా బ్లెండింగ్లో కొంచెం లైటింగ్ కొంచెం తగ్గియాల, ఒక 50 పెట్టుకోండి. అది అయితే వస్తుంది. ఇట్లా వచ్చినాక ఇక్కడ నుంచి మీరు ఫోటోస్ అయితే యాడ్ చేయాలి. చిన్న గ్రూప్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి 3 మిల్లీ సెకండ్ ఉండే, ఇక్కడ చిన్న గ్రూప్ ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే ఇది ఫ్రెండ్స్, మీకు వీడియో అంతగానో అర్థం కాకపోతే మళ్ళీ స్టార్టింగ్ నుంచి చూడండి, డెఫినెట్గా అయితే అర్థమవుతుంది మీకు. ఓకేనా? నేను ఎందుకు చెప్తానంటే కొందరికి నేను చెప్పుకుంటే వెళ్ళిపోతున్నా కాబట్టి మీకు అర్థం కావట్లేదు, అందుకే చెప్తున్నాను. ఈ గ్రూప్ ఇక ఎడిట్ గ్రూప్ ఉందా, ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఈ ఫోటో మీరు డిలీట్ చేసినా సరే, లేకపోతే అట్లనే మీరు రీప్లేస్ పెట్టుకున్నా సరే, మీ ఇష్టం, మీ బట్టి ఉంటుంది. నేను ఒక నిమిషం పని చేస్తా. ఫోటోకు ఉన్నవి ఏం చేస్తారంటే కాపీ చేసుకొని ఫోటోని డిలీట్ చేసేయండి. డిలీట్ చేసి మీకు నచ్చిన ఫోటో ఎవరు తీయాలనుకుంటారో వాళ్ళు చేసేయండి. చూపిస్తాను. ఇది గ్రూప్ ఇది ఎక్కడ వరకు ఉంటే అక్కడ వరకు అయితే తీసుకోండి. ఇట్లా తీసుకొని కిందికి తెచ్చుకోండి. ఫోటో చూసుకోండి, మీరు ఫోటోకి తగ్గట్టు ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఫోటో చూడండి అవి అట్లా ఉంది కొంచెం ఇట్లా. ఓకేనా? మనకైతే ఇట్లా వచ్చేసేయాలి. ఫేస్ మొత్తం ఇది ఫోటో సెట్ కాలి. ఫోటో చూసుకొని మీరు పెట్టుకోవాలి ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఫోటో బుక్ వచ్చేసేయాలి. మీరు పెడుతున్నాను చూడండి ఇట్లా వచ్చేసిందా. మీరు ఫోటోని కొంచెం జూమ్ తగ్గించుకోండి. అర్థమైందా? మీకు అర్థమైతే అంతే చాలు. ఇది కొంచెం చూడండి, నేను చెప్పలేకపోతున్నాను, సారీ. మళ్ళీ ఆ వీడియోలో ఎంత ఎక్కువ అయిపోతాను, అంతగా ఏం లేదు. ఇక్కడ ఏం చేస్తానంటే ఈ ఫొటోస్ ఉన్నాయి కదా, ఈ ఫొటోస్ మీకు అన్నీ రావు. ఎక్స్ఎంఎల్ ఫైల్ అయితే వచ్చేస్తుంది, అట్లేం లేదు. ఫోటోకి వచ్చి కలర్ ఫీల్డ్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఈ ఫొటోస్ యాడ్ చేస్తాను చూడండి. ఇక్కడ పైన ప్లేస్మెంట్ కలిపి క్లిక్ చేసాక వచ్చేస్తుంది ఇట్లా. మళ్ళీ కలర్ ఫీల్డ్లోకి వెళ్ళి మీడియా ఇట్లా. అర్థమైందా? ఇట్లా అయితే 1 by 1 ఇట్లా మొత్తం మీరు ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఫొటోస్ అయితే కొన్ని బాగానే పెట్టినది, ఇలా చాలానే అయినాయి. ఒక 15 ఏమో అవుతుంది, 12 15 ఉంటాయి ఫ్రెండ్స్. ఇవన్నీ అయితే మీరు ఇట్లా యాడ్ చేసుకుంటే వీడియో అయితే అయిపోతుంది.
ఇప్పుడు ఏం చేస్తానంటే మీకు నచ్చిన వాళ్ళలో ఇట్లా ఎక్స్పోర్ట్ చేసుకొని వారితో మళ్ళీ కలుద్దాం. జై హింద్.